ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 14వ అధ్యాయంలో ప్రచేతసుడు విష్ణువు గురించి చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి స్తుతిని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో కిందటి వీడియోలో ఘట్టంలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకా వచ్చేటటువంటి మహా విశేషణాలతో కూడుకున్నటువంటి ఆ విష్ణు స్తుతిని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం ఇందులో చేద్దాం. భుజ్యతే అనుదినం దేవై పితృభ్యశ్చ సుధాత్మకః జీవభూతః నమస్తస్య తస్మై సోమాత్మనే నమః అన్నటువంటి శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. ప్రచేతసులు ప్రజాభివృద్ధిని చేయదలిచి సముద్ర జలాలలో ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు ఆచరిస్తున్నారు అని కిందటి వీడియోలలో మనం చెప్పుకున్నాం. ఆ ఆచరణలోనే ఈ విష్ణు స్తుతిని ప్రచేతసులు వారందరూ చేశారు. ప్రచేతసులు మొత్తం 10 మంది. ఆ 10 మంది అన్నదమ్ములు కూడా విష్ణువుని గురించి ప్రార్థన చేస్తూ ఆయన సమస్త జీవకోటికి జీవనమైనవాడు, అమృతస్వరూపుడు, అట్టి వారిని దేవతలు పితృదేవతలు అనుదినం భోగిస్తూ ఉంటారు. అట్టి సోమస్వరూపుడైన ప్రభువుకు నమస్కరిస్తున్నాను అని ప్రచేతసులు ఆ విష్ణువు గురించి ప్రార్థన చేస్తున్నారు. దేవతలు పితృదేవతలు వారిరువురు కూడా విష్ణువు తాలూకా అందాన్ని భోగిస్తున్నారు. అనుదినము కూడా విష్ణుమూర్తి తాలూకా అమృతతత్వాన్ని భోగిస్తున్నారు అని ఇక్కడ చెబుతున్నారు. భోగించడం అంటే ఇక్కడ చాలామందికి ఒక అపభ్రంశమైనటువంటి బుద్ధి గోచరిస్తుంది. ఆ బుద్ధి మాంద్యం పోవడానికి ఇక్కడ పరాశరుడు వారు ఆ ప్రచేతసుల ద్వారా మనకి తెలియజేసినటువంటి ఒక చిన్న విషయం ఒకటి ఉన్నది. ఇక్కడ ముందు పాదంలో చూసుకుంటే భుజ్యతే అనుదినం దేవై పితృభిశ్చ సుధాత్మకః సుధాత్మకః జీవభూతః సమస్తస్య తస్మై సోమాత్మనే నమః. సమస్తమైనటువంటి జీవభూతములు ఏవైతే ఉన్నాయో విష్ణువు నుంచి ఉద్భవించినటువంటి సమస్తమైనటువంటి జీవులందరికీ కూడా, అందులో దేవతలు పితృదేవతలు కూడా ఉన్నారు. వారు అందరూ కూడా అనుదినము భుజ్యతే, భుజ్యతే అంటే భోగించడం అని ఒక రకంగా వస్తుంది. అనుదినము కూడా విష్ణుమూర్తిని స్తుతిస్తూ, అనుదినము కూడా శ్రీమన్నారాయణమూర్తిని ఆయన కోసం తపస్సులు ఆచరిస్తూ ఆ విష్ణువు తాలూకా అమృత స్వరూపాన్ని అందరూ కూడా భోగిస్తున్నారు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. ప్రచేతసురుడి ద్వారా ప్రచేతసుడు చెప్పినటువంటి విషయాన్ని పరాశరుడు వారు మనకు అందజేస్తున్నారు. పూజ చేసేటప్పుడు కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం అర్చనకాలే రూపకథ. ఇక్కడ మనం దానికి ఈ శ్లోకం ఈ పురాణంలో ఈ వచ్చేటటువంటి ఘట్టంలో మనం అన్వయం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విశేషణం ఏమిటది? అర్చనకాలే రూపకథ. అర్చన చేసేటప్పుడు ఆ మూర్తిని మనం, ఆ రూపాన్ని మనం ఎంచి ఆ ఫలానా రూపంలో స్వామివారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు అని ఆ రూపానికి మనం పూజ చేస్తున్నాం. అలాగే సంస్థితికాలే శబ్దగత. స్తుతి చేసేటప్పుడు మన వాక్కులోంచి ఏదైతే వస్తుందో శబ్దము, ఆ శబ్దము మొత్తము కూడా యావత్ ప్రపంచము కూడా, యావత్ ప్రకృతి కూడా నిరీకృతమై ఉన్నది అన్నది అర్థం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి కోసం పూజ చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, మొత్తము యావత్ ప్రకృతి అమ్మవారిలోంచి ఉద్భవించింది అని ఆ శబ్దం మనకి చెబుతున్నది.
ఇక్కడ అమ్మవారులు అంటే లలితాదేవి అంటే ఒక పక్క ఇక్షుగండం పట్టుకొని మరొక అభయహస్తం పట్టుకొని ఇలాగా ఆ మూర్తిని మనం ఇక్కడ చూడం కదా. శబ్దగతము అంటే ఆ నామంలో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషణాలని మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం. వ్యాప్నోతి ఇది విష్ణు విశ్వస్వే నమః విష్ణవే నమః విష్ణు సహస్రంలో ఉండేటటువంటి 2 నామాలు. ఈ 2 నామాలు విశ్వమంతా కూడా విష్ణువే ఉన్నాడని చెబుతున్నారు. అనగా ఆ నామాలలో వచ్చేటటువంటి శబ్దాన్ని ఆధారం చేసుకొని సమస్తమైనటువంటి భూతముల యందు ఆ దేవత మనకి కనిపిస్తున్నారు అన్నది ఇక్కడ సంస్కృతికాలే శబ్దగత అనేటటువంటి పదానికి అర్థం తెలుసుకోవచ్చు. అలాగే చింతనకాలే ప్రాణగత. చింతనకాలం అంటే ఏ మూర్తి కోసమైతే మనం ప్రాకులాడుతున్నామో, ఏ కామ్య సిద్ధి కోసమైతే మనం యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాది విశేషణాలు ఆలయ దర్శనాలు ఏ కామ్యమైతే నెరవేర్చుకోవడానికి ప్రాకులాడుతున్నామో ఆ కామ్యము మన ప్రాణమై ఉండాలి. అది ప్రాణగత. చింతనకాలే స్వామి నీ దర్శనానికి వస్తున్నాను, వెంకటేశ్వర స్వామి, 7 కొండలవాడ గోవింద నీ దర్శనానికి నేను వస్తున్నాను. నాకు ఉండేటటువంటి ధర్మ అర్థ కామ్య మోక్షములైనటువంటి చతుర్విధములైన పురుషార్థములని నీవు నాకు సత్వరముగా చక్కగా అందించు అని స్వామిని మనం మనస్సులోనే మననం చేసుకుంటూ చింతన చేసుకుంటూ స్వామి దర్శనం చేయడమే చింతనకాలే ప్రాణగత. ప్రాణగతమైనటువంటి స్వామిని మనం ఆ స్వామి కోసం చింతిస్తున్నాము, స్వామి దర్శనం కోసం ప్రాకులాడుతున్నాం, అది ప్రాణగత. అలాగే తత్వవిచారే సర్వగత. సమస్తమైనటువంటి భూతములని ఉద్భవింపజేసినటువంటి ఆయన కోసం మనం ఆయన తత్వం కోసం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు యావత్ ప్రకృతి కూడా ఆయనే నిండి ఉన్నారు, ఆ స్వామి ఆ మూర్తే ఆ అమ్మవారే నిండి ఉన్నారు అన్నది తత్వ విచారే సర్వగత. ఇది ఆ శ్లోకం. ఇక్కడ ఈ పురాణంలో ఈ ఘట్టానికి ఈ శ్లోకాన్ని మనం ఎందుకు అన్వయం చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క శ్లోకము సోమాత్మనే నమః, అలాగే సూర్యాత్మనే నమః, ధ్రువోపాఖ్యానంలో అన్ని రూపాలలో ఉండేటటువంటి ఆ స్వామి అని ధ్రువుడు చెప్పుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ప్రచేతసులు ఏ రూపాలలో ఏ మూర్తిలో ఏ రూపంలో ఎలాగా మనల్ని కాపాడుతాడు అనేటటువంటిది ఇక్కడ పరిచేతసుల వారు చెబుతున్నారు. అక్కడే దేవతలు పితృదేవతలు అనుదినము కూడా ఆ విష్ణువుని భోగిస్తూ ఉన్నారు. అట్టి సోమస్వరూపుడైనటువంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ ప్రచేతసులు వారు చెబుతున్నారు. సోమస్వరూపం అంటే అర్థమేమిటి? ఇక్కడ సోమస్వరూపం అంటే చంద్రుడి తాలూకా స్వరూపము. చంద్రుడి కాంతిలోంచి వచ్చినటువంటి అమృతతుల్యమైనటువంటి పదార్థాలని ప్రకృతిలో ఉండేటటువంటి ప్రకృతిలో ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క పదార్థము పుచ్చుకొని ఆ అమృత తత్వాన్ని తనలోంచి బయటికి వెళ్ళకెట్టేటటువంటి ఆ మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తి సోమస్వరూపము అని మనకి ఇంచుగా తెలుస్తున్నది ఇక్కడ. అయితే ఇంకా ఈ సోమస్వరూపంలో మనం చెప్పుకోదగ్గ విశేషణాలు చాలా ఉన్నాయి. 16 కళలు చంద్రుడికి ఉన్నటువంటి కళలు. ఆ 16 కళల గురించి మనం చెప్పుకున్నామంటే ఈ పురాణం ఒక అంతకి తేలేటటువంటి పని కాదు. కాకపోతే ఏంటంటే ప్రాణాధారమైనటువంటి ప్రతి ఒక్క జీవిలో కూడా సోమస్వరూపమైనటువంటి పరమేశ్వరుడైన విష్ణువు ఉన్నాడు. అట్టి ఆ స్వామివారికి నేను ప్రణమిల్లుతున్నాను అని ప్రచేతసుల వారు ఇక్కడ స్తుతి చేస్తున్నారు. అలాగే యస్తమోహంతి తీవ్రాత్మ స్వభాభిర్భానయన్నభ ఘర్మ సీతాంభసాం యోనిస్తస్మై సూర్యాత్మనే నమః. ఇందాకల శ్లోకంలో సోమాత్మనే నమః, ఇక్కడ శ్లోకంలో సూర్యాత్మనే నమః. చంద్రస్వరూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుడైనటువంటి విష్ణువు అమృతమైనటువంటి కళల్ని మనకి ప్రసాదిస్తూ మనల్ని ఉద్ధరించుగాక అని ప్రచేతసులు చెప్పినట్టుగా ఇక్కడ తీక్షణస్వరూపడి చీకట్లను పోగొట్టి స్వీయ కాంతులతో ఆకాశమండలంలో ప్రకాశిస్తూ వేడికి చల్లదానానికి నీటికి కారణభూతుడై ఉన్నాడో అట్టి సూర్యస్వరూపుడైన ప్రభువుకి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ ప్రచేతసుల వారు చెబుతున్నారు. చీకట్లను పోగొట్టేటటువంటి మూర్తి ఎవరు? మనకు ఉండేటటువంటి అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా నశింపజేసేటటువంటి మూర్తి ఇక్కడ సూర్యస్వరూపంలో విష్ణుమూర్తి కనిపిస్తున్నారు అని ప్రచేతసుల వారు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఘట్టంలో కాఠిన్యవాన్ విభర్తి
జగదేత జగదేతతు అశేషతః శబ్దాది సంశ్రయో వ్యాప్తి తస్మై భూమ్యాత్మనే నమః అన్నటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకంలో తస్మై భూమ్యాత్మనే నమః మొదట సోమాత్మనే నమః అని చెప్పుకుని చంద్రకళలలో ఉండేటటువంటి స్వామివారిని మనం చూసుకున్నాం. అలాగే సూర్యాత్మనే నమః అనేటటువంటి విధానంలో ఇక్కడ పరమేశ్వరుణ్ణి సూర్య స్వరూపంలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ భూమ్యాత్మనే నమః అనేటటువంటి ఆ స్వరూపంలో స్వామివారిని మనం చింతిస్తున్నాం. ఇక్కడ కఠినత్వాన్ని వహించి ఈ సమస్తమైన జగత్తును మోస్తున్నాడో శబ్దము మొన్నకు పంచ విషయాలకు ఆధారం వ్యాపకుడు ఎవడై ఉన్నాడో అట్టి భూమిస్వరూపుడైన ప్రభువుకు నేను నమస్కరిస్తున్నాను అని ఆ ప్రచేతసులు వారు చెబుతున్నారు. యద్యోనిభూతం జగతో బీజం యత్ సర్వదేహినాం తత్వోయ రూపమీశస్య నమామో హరిమేధసః అన్నటువంటిది ఇక్కడ శ్లోకం. ఏది జగత్తుకు కారణరూపము, ఏది సమస్త దేహధారులకు బీజరూపము, అది భగవంతునికి జలరూపమై ఉన్నదో అట్టి శ్రీహరికి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. జలధార అయినటువంటి పరమేశ్వరుడైనటువంటి శ్రీహరికి ప్రణామాలు అర్పిస్తున్నానని ప్రచేతసుల వారు ఆ స్థుతిలో చెబుతున్నారు. యోముఖం సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా పితృణాంచ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే నమః. హవ్యభుక్కు కవ్యభుక్కు అని రెండు రకాలైనటువంటి పదాలని ఇక్కడ ఆ ప్రచేతసులు వాడారు. హవ్యభుక్కు అంటే దేవతల కోసం, కవ్యభుక్కు అంటే పితృదేవతల కోసం చేసినటువంటి ఇది. ఎవడు సమస్త దేవతలకు హవ్యభుక్కు, పితృదేవతలకు కవ్యభుక్కుగా ముఖమై ఉన్నాడో అట్టి అగ్నిస్వరూపుడైన విష్ణువులకు నేను కైమోర్పుడు సమర్పిస్తున్నాను. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మచ్చుతొనక, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అద్భుతమైనటువంటి వివరణ. ఈ వివరాలు మనం చెప్పుకున్నామంటే 14వ అధ్యాయం అంత వేరం తేలదు. అలాగే దాంట్లో ఉండేటటువంటి విశేషణాలు ఆఖరిలో చెప్పుకుందాం. ఇక్కడ పంచధా అవస్థితో దేహే యశ్రేష్టాం కురుతే నిశం ఆకాశయోనిర్భగవాన్ తస్మై వాయువాత్మనే నమః. సోమాత్మనే, సూర్యాత్మనే, భూమ్యాత్మనే, అలాగే వాయువాత్మనే అనేటటువంటి ప్రతి ఒక్క రూపంలో కూడా ఆ విష్ణుమూర్తే ఉన్నాడు అని చెబుతూ వాయువాత్మనే నమః అనేటటువంటి పదం ఇక్కడ ప్రచేతసులు చెబుతున్నారు. దేహంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటటువంటి 5 విధములైనటువంటి వాయువులు ఉన్నాయి. ఈ 5 విధములైనటువంటి వాయువులు కూడా రాత్రి పగలు భేదం లేకుండా ఎల్లప్పుడూ కరచరణాదులు పనిని చేస్తూ ఎవడు ఉంటాడో, ఎవడు ఆకాశం నుంచి ఉద్భవించాడో అట్టి భగవంతుడైన వాయుస్వరూపుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాను అన్నటువంటిది. ప్రాణాపాన వ్యానోదాన సమానాశ ప్రాణ అనేటటువంటి 5 రకాలైనటువంటి వాయువుల చేత మన శరీరంలో కదిలేటటువంటి ప్రతి ఒక్క పదార్థానికి మూలం ఏదైతే ఉన్నదో, కరచరణాదులు ఏవైతే పనిచేస్తూ ఉంటాయో ఆ పని చేయడానికి గల కారణభూతమైనటువంటి మూలభూతులైనటువంటి వాయుస్వరూపంలో ఉండేటటువంటి విష్ణువుకి నమస్కరిస్తున్నాను. ఈ ఒక్క శ్లోకం గురించి మనం 1 గంట సేపు ఉపన్యాసం చెప్పుకోవచ్చు. ఈ 5 రకాలైనటువంటి ప్రాణాపాన వ్యానోదాన సమాన అనేటటువంటి ఈ 5 రకాల వాయువుల గురించి చెప్పుకోవడమే ఒక్కొక్క గంట పట్టేస్తుంది కనీస పక్షంలో. అందుకే ఏవైతే ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయో వాటికే ఎక్కువగా మనం ఈ ఉపన్యాసంలో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి కొన్నింటిని విడిచిపెడుతున్నాం. ఎందుకంటే పురాణం మనం మొదలుపెట్టి, విష్ణు పురాణం మొదలుపెట్టి ఇంచుమించుగా ఉగాదికి మొదలుపెట్టాం. ఈ ఆల్రెడీ కార్తీక మాసం, మార్గశిర మాసం ఇంచుమించుగా అయిపోతున్నది. ఇంకా 14వ అధ్యాయంలోనే మనం ఉన్నాం. ఎందుకు ఈ 14వ అధ్యాయంలోనే ఉన్నాం? ప్రతి ఒక్క శ్లోకము ఏదో పురాణంలో ఈ 14వ అధ్యాయంలో ఉండేటటువంటి ముఖ్యమైన 4-5 శ్లోకాలు తీసుకొని ఈ 4-5 శ్లోకాలు చెప్పేసి దానికి వివరణ ఇచ్చేసుకుంటే పురాణం అయిపోతుంది. అయిపోదని కాదు, కానీ ప్రతి ఒక్క శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ఎవరు ఏ విధమైనటువంటి దర్శనాలు చేశారు అన్నది మనం తెలుసుకున్నట్లయితే మనం ఏ విధమైన దర్శనాన్ని భగవంతుడి కోసం చెయ్యాలి అన్నది చూసుకోవాలి, మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. అలాగే అవకాశమశేషానాం భూతానాం యప్రయచ్చతి అనంతమూర్తిమాన్ శుద్ధస్తస్మై వ్యోమాత్మనే నమః అన్నటువంటిది. ఎవడు సమస్త భూతములకు ఆకాశం ఇస్తాడో అట్టి అనంతమూర్తి అయిన విశుద్ధుడైన ఆకాశ స్వరూపుడైన విష్ణువునికి నేను నమస్కరిస్తున్నాను.
ఇంకా ఉన్నది ఈ పురాణంలో ఈ 14వ అధ్యాయంలో ప్రచేతసుల వారు చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి శ్లోకాలు, మహా అద్భుతమైనటువంటి స్తోత్రము. ధ్రువోపాఖ్యానంలో స్వామి నీవు చంద్రస్వరూపంలో ఉన్నావు, చంద్రుడి తాలూక స్వరూపంలో నీవే కనిపిస్తున్నావు, సూర్యస్వరూపంలో నీవే కనిపిస్తున్నావు, సమస్తమైనటువంటి నీలోంచి ఉద్భవించినటువంటి ప్రకృతి యావత్తులో కూడా నీవే కనిపిస్తున్నావు అని ధ్రువుడు చెప్పాడు. కాకపోతే ఇక్కడ ప్రచేతసులు వారు చెప్పేటటువంటిది ఆ స్వరూపంలో ఎలా కనిపిస్తున్నావు అన్నది చెప్తున్నారు ఇక్కడ ప్రచేతసులు. అది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఎలా అన్వయం చేసుకోవాలి? కిందటి ముందు శ్లోకంలోనే దేహంలో ఉండేటటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమైనటువంటి 5 వాయువులు, ఈ 5 వాయువుల ద్వారా మన శరీరంలో కదిలే ప్రతి ఒక్క పదార్థానికి మూల కారణం ఎవరైతే ఉన్నారో ఆ విష్ణువుకు నమస్కరిస్తున్నాను అన్నారు కదా. ఆ మూల కారణాన్ని మనం పట్టుకోవాలి, మన మనస్సులో ఉండేటటువంటి ఆ విష్ణువుని అన్నది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఆ ప్రకారంగా అన్వయం చేసుకున్న నాడు ఈ విష్ణు పురాణం చెప్పినందుకు మీరు విన్నందుకు, నేను చెప్పినందుకు మీరు విన్నందుకు ఒక అర్థం పరమార్థం ఉంటాయి. అంచేత ఈ విష్ణు పురాణాన్ని అందరూ వినండి, విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. మరలా ఇటువంటి శ్లోకాలు మనం చెప్పుకునేటటువంటి అవకాశం మరలా ఉండదు. 25,000 శ్లోకాలలో విష్ణు పురాణం ఉన్నది. ఈ 25,000 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం. 1 శ్లోకము, 4 శ్లోకాలు, 100 శ్లోకాలు, 1000 శ్లోకాలు కాదు, 25,000 శ్లోకాలు మనం చెప్పుకొని ఆ పారాయణ చేసుకుంటూ ఆ పురాణాన్ని మనం తెలుసుకుంటున్నామంటే పూర్వజన్మలో ఎక్కడో ఒక పువ్వు భగవంతుడికి వేసి పూజ చేసుకున్నాం కాబట్టి ఈ పురాణం దొరికిన పురాణాన్ని చెప్పడం అవుతున్నది. అంచేత అందరూ కూడా ఈ పురాణాన్ని, ఈ విష్ణు పురాణాన్ని జాగ్రత్తగా వినండి, జీవితానికి అన్వయం చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.